సరే, మంచిది ప్రియులారా. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కూడా సహోదరులు చాలా చక్కని మాటలు చెప్పారు కనుక మనం కూడా దాని కొనసాగింపుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎక్కువ సమయం అయితే చెప్పను, 2 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా దేవుని మాట వినుట మేలు. దేవుని మాట వినాలంటే ముందేం చేయాలి? మనం ముందు సిద్ధపడాలి కదా, ఆసక్తి రావాలి కదా, వినాలనేటువంటి ఆసక్తి ముందే ఉండాలంటే మనందరికీ వినాలనేటువంటి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే మనం వినగలం, ఆసక్తి లేకపోతే వినలేవు. మనం బలవంతంగా వచ్చి ఆసక్తి లేకుండా బలవంతంగా వచ్చేది దేవుడి మాటలు విందామని మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో, అవి మనకి చెవుల్లోకి పోతాయి కానీ దేంట్లోకి పోలేవు, మన హృదయంలోనికి పోలేవు. మరి హృదయంలోనికి పోలేనటువంటి మాటలు అవి ఫలిస్తాయా అంటే ఫలించవు. కాబట్టి మనం ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు. కాబట్టి దేవుని మాట ఒకవేళ మనం విన్నాం అనుకో, మరి విన్నటువంటి మాటని మనం మేలుకరంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి? ఆ మాటల్ని, విన్నటువంటి మాటల్ని మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రవర్తనలో చూపించాలి. అవునా కదా? దేవుడు చెప్పినటువంటి మాటలను మనం ఏం చేయాలి? మన ప్రవర్తనలో చూపిస్తే అది మేలు మనకి, అది కూడా మేలే. ప్రవర్తన లేకుండా ఊర్లు నేను విన్నానే అనుకున్నావు అనుకో, నేను వింటున్నానులే అనుకొని అలాంటి జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ పోయావు అనుకో, ఆ మాటలు అనేవి నీ ప్రవర్తనలో చూపించలేదనుకో, అది నీకు మేలుకరం కాదు. కాబట్టి ఈ మాటకి ప్రవర్తనకి అవినాభావ సంబంధం ఉంది. 2 కనెక్షన్ ఒకేలాగా ఉంటాయి. ఒక క్రైస్తవుడు యొక్క మాట ఎలాగైతే ఉండాలో తన యొక్క మాట ప్రకారంగా ప్రవర్తనలు కూడా అలాంటి మాట చూపించాలి. అదే భక్తుడైనటువంటి యాకోబు గారు ఒక మాట అంటారు చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నామంట. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు దేనిలో తప్పని వాడిగా ఉండాలి. ఎవడైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా జీవించేవాడు ఎలాంటి వాడవుతాడు? లోపం లేని వాడవుతాడు. మాట చెప్తాం, ఆ చెప్పేటువంటి మాటని మన ప్రవర్తనలో చూపిపోయామనుకో, మనలో ఏమున్నట్టు? లోపం ఉన్నట్టు. చెప్పినటువంటి మాటల ప్రకారంగా మన జీవితంలో మనం జీవిస్తున్నాం అనుకో, దాని ప్రకారంగా మనకు అదొక మేలుగా కనపడిద్ది. అవునా కదా? మరి ఆ మేలులు మనం విన్నటువంటి మాటల్ని మన ప్రవర్తనలో చూపించినటువంటి ప్రవర్తన బట్టి మనం మేలు పొందుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నేను చెప్పినటువంటి మాటల ప్రకారంగా విని నా ప్రవర్తనలో నేను చూపిస్తున్నాను లేదా? ఒకవేళ నేను చూపించలేదనుకో, నాలో ఏమున్నట్టు? లోపం ఉన్నట్టు. లోపం లేకపోతే నేనేం చేస్తున్నట్టు? ఆ మాటలు విని నా ప్రవర్తనలో నేను చూపిస్తున్నట్టు. మరి బైబిల్ దైవ గ్రంథంలో దేవుని యొక్క మాటలు విని దాన్ని వారి ప్రవర్తనలో చూపించిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తులు చూద్దాం చూడండి ఏమన్నారు. కొంతమంది దేవుడి మాటలు విన్నవాళ్ళు నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. అతడు నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు. చాలా మంది ఏమన్నారు? అక్కడ ఉన్నటువంటి మనుషులు, ఆ ఇజ్రాయెల్ జనాంగం ఏమన్నారంటే, మోషే గారి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని, ఆ నిబంధన గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని వినిపించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందరు కూడా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటల ప్రకారం మీ అందరమే విధేయులై ఉండమని చెప్పారు. కానీ ఉన్నారు వాళ్ళు? ఆ మాటలు, ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పినటువంటి మాటల్ని వాళ్ళకి ప్రవర్తనలు వాళ్ళు చూపించలేదు. మనం కూడా చాలా మాటలు అంటూ ఉంటాం కదా, దేవుడి మాటలు విన్నప్పుడు రకరకాలుగా మాటలు అంటావు. నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, దేవుడు చెప్పినట్టుగా నేను ఉంటానని మన నోటి మాట ద్వారా మనం మాట్లాడతామే కానీ ప్రవర్తనలోకి వచ్చేసరికి ఏమైపోతాం? మనం కూడా ఫెయిల్ అయిపోతాం. ఆనాడు ఇజ్రాయెల్ జనాంగం కూడా అలా అయిపోయారు. దేవుడి మాట వింటామన్నారు, అందరూ విధేయులై ఉంటామన్నారు, ఏమైపోయారు? ఆ మాటలు వాళ్ళ జీవితంలోకి వచ్చేసరికి ఏమైపోయారంటే
ఫెయిల్ అయిపోయారు. నీళ్ళు లేనప్పుడు నీళ్ళు లేవని శోధించారు, ఆహారం లేనప్పుడు ఆహారం లేదని శోధించారు. ఇలా రకరకాలుగా ఏం చేశారంటే దేవుడి మాటలకు వింటామని చెప్పినా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలకు వచ్చేసరికి ఏమైపోయారంటే దేవుడికి వాళ్ళు అవిధేయులుగా మిగిలిపోయారు. కాబట్టి ఇల్లు సరే కొత్త నిబంధనలు కూడా ఉన్నారంటే ఉన్నారు, చూద్దాం చూడండి. మత్తయి సువార్త పేతురు గారి సందర్భంలో మనం చూస్తాం. ఎక్కడంటే ఆయనకి శ్రమల దినాల దగ్గరకు వచ్చినప్పుడు పేతురు గారితో నన్ను మీరందరూ కూడా అభ్యంతరపరుస్తారంటాడు. చూడండి ఎక్కడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-31. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భం తెలుసుగా మీ అందరికి. ఆయన అప్పగింపబడేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. సమయం దగ్గరకు వచ్చినప్పుడు నన్ను పట్టుకోబోతున్నారు, రోమా సైనికులని చిక్కబోతున్నారు, వాళ్ళు నన్ను హింసపోతున్నారు అనగానే అక్కడ ఉన్నటువంటి పేతురు గారు ఏమంటారు ఎంబటే, నీకది దూరం కాక అది కాక ఏమంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానయ్యా నేను. ఒకవేళ నిన్ను చంపడానికి నిన్ను పట్టుకోవడానికి ఎవరైనా వచ్చారనుకో నీ ముందుంటా నేను అంటాడు. ఎంబటే క్రీస్తు వారు కిందకు వచ్చిన తర్వాత ఏమంటాడు, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పారు. చూడండి అక్కడ పలికినటువంటి మాట ఏంది, కిందకు వచ్చేసరికి ఆయన విధానం ఎలా మారిపోయింది. పలికినటువంటి మాటల ప్రకారం ఉంది ఆయన విధానం అనేది, కిందకు వచ్చేసరికి లేదు. ఏమన్నాడు క్రీస్తు వారు ఆయన గురించి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ముమ్మారు ఎరగదు అని చెప్పాడు. చూడండి మాట అయితే మనం ఇస్తూ ఉంటాం కానీ దాన్ని మన ప్రవర్తనకు వచ్చేసరికి చూపించలేం. మన లోకానుసారంగా ఒక మాట అంటే ఏమని, అరే ఎంతో మందిని చూసుంటావు కానీ 1000 మందిని చూసుంటావు, ఆ 1000 మందిలో ఎంతో మందిని చూసుంటావు కానీ ఆ 1000 మందిలో నాలంటూ నువ్వు చూసుంటావని రకరకాలుగా మనం ఏం చేస్తూ ఉంటాం, వాగ్దానాలు పలుకుతాం, గొప్ప గొప్ప మాటలు మనం ఏం చేస్తూ ఉంటాం, పలుకుతూ ఉంటాం. కానీ అదే సందర్భాన్ని ఆ మాటల్ని మనం ప్రవర్తించేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతా ఉన్నామంటే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏమైపోయారు, పాటించే దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయిపోయారు. అదే కొత్త నిబంధనలో పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది, ఆయన కూడా ఏమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అవునా కదా, చెప్పిన మాట ప్రకారం ఉన్నాడు ఆయన, లేడు. ముగ్గురు వచ్చి అడిగినప్పుడు ఏం చెబుతాడు ఆయన, బొంకుతాడు, నాకు ఆయన ఎవరంటే తెలియదు అని ఏం చేస్తాడంటే అక్కడ నుంచి పారిపోతాడు. ఎందుకు ఇలా దేవుడి మాటలు ప్రకటిస్తున్నా కానీ మనుషులందరూ కూడా విని పాటించలేకపోవడానికి కారణం ఏమైనా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమైనా పెద్ద కష్టతరమైనయా, చాలా బరువుని మోసేసేటువంటి బాధల్ని ఇబ్బందుల్ని అంత పెద్ద పెద్ద ఆజ్ఞలు ఏమైనా పెట్టాడు దేవుడు, మనకి పెట్టలేదు. అలా అనుకుంటాననే దేవుడు ఒక మాట కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం. ఒకవేళ దేవుడు ఆజ్ఞలు ఒకవేళ అంత గట్టి అంత భారమైనవి ఏమనుకుంటారేమోనని దేవుడు ఒక మాట రాయించాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మములు గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. చూడండి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేవి కఠినమైనవి కాదంట, దూరమైనవి కూడా కాదండి, ఎంతో దూరాన. ఇప్పుడు మనకు తేనె పట్టు ఉంది అనుకోండి, తేనె పట్టు ఎక్కడ ఉంటది, ఎక్కడో చిటారు కొమ్మన ఏలాడబడతా ఉంటది. అంత దూరంలో కూడా పెట్టలే మనకి దేవుడు బైబిల్ గ్రంథాన్ని. ఎక్కడ పెట్టారు ఇప్పుడు మనకి, చాలా దగ్గరలోనే పెట్టాడు, చాలా సులువైనటువంటి విధానంలో పెట్టాడు మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కొనుక్కొని దాన్ని చదివేటువంటి విధానంలోనే దేవుడు పెట్టారు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దాన్ని పాటించలేకపోతున్నాం, మన ప్రవర్తనలో ఆ మాటలు విని చూపించలేకపోతున్నాం మనం. మీకు ఒక విషయం తెలుసా, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అనేది అచ్చు చేయబడినప్పుడు అంట 3,60,000 అంట. ఎంతంట, 3,60,000 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ అన్నా చీపుగా దొరుకుతుంది, చికెన్ బిర్యానీ కన్నా చీపుగా దొరుకుతుంది బైబిల్ గ్రంథం అనేది. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం యొక్క కాస్ట్ అనేది ఇప్పుడు వచ్చేసరికి ఎంత అయిపోయింది. దేవుడు చూడండి ఎంత సులువుగా చేశాడు.
ఏం చేయాలని ఎందుకు సులువు చేశారంటే దేవుడు అందరూ ఆ మాటలు విని ఆజ్ఞల ప్రకారం జీవించి వాళ్ళ ప్రవర్తనని మార్చుకోవాలని. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు బంగారు ధరలు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పెరిగినాయి. ఒకప్పుడు వెండి ధర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పెరిగినాయి. కానీ బైబిల్ గ్రంథం యొక్క ధర ఏంది? అదేంది? అసలు పెరగాలి కదా. అది ప్రతి ఒక్కళ్ళకి దేవుడి మాటలు అందాలి, దేవుడి మాటల ప్రకారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞలు అనేవి కష్టతరమైన ఏం కావు. చిటారు కొమ్మని తీసుకెళ్ళి ఏం పెట్టలేదు, మన చేతిలోని పెట్టాడు 250 రూపాయలకే, 250 రూపాయలకే. ఏం చేయాలని? ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలు విని వాళ్ళ ప్రవర్తనను మార్చుకోవాలని, వాళ్ళ మాటలు మార్చుకోవాలని, వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని. ఎంత సౌలభ్యం కలిగించాడు చూడండి దేవుడు మనకి. అయినా కానీ ఏం చేస్తామంటే వింటాం కానీ వాటిని మన ప్రవర్తనలో వాటిని మనం చూపించలేకుండా ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి ఇలా ప్రవర్తన విషయంలో మనం ఎవరినయా మాదిరిగా తీసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ మన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం మాటల మాదిరిగా తీసుకోవాలి, ప్రవర్తనల మాదిరిగా తీసుకోవాలి, అన్నిట్లో ఆయన్ని మనం మాదిరిగా మనం తీసుకోవాలి. ఆయన మాటలు ఎలాంటి మాటలు అయితే చెప్పాడు అలాంటి మాటల ప్రకారమే జీవించాడు. ఏం చెప్పాడు? నేను 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడా? చెప్పినట్టుగానే చేశాడా? అది ఇప్పటికి కూడా ఎవరు అంతు చిక్కినటువంటి విషయం ఏంటంటే అసలు అలా చెప్పి చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు ప్రపంచంలో. తల పండిన వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు మరణాన్ని జయించినటువంటి వ్యక్తి అసలు ఎలా జయించగలిగాడు అనేటువంటి పరిశోధనలు కూడా చేయడానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. అలాగే ఆయన ఏం చెప్పాడు? నీ శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుని ప్రేమించాడు ఆయన? మాట చెప్పాడా లేకపోతే ప్రవర్తనలో కూడా చూపించాడు ఆయన? వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మాట మాత్రమే చెప్పి ఆయన ఊరుకోలేదు, తన ప్రవర్తనలో కూడా చూపించాడు. ధనవంతులుగా అవ్వడానికి ప్రయాసపడమాకండి అన్నాడు. ఆయన ధనాన్ని కూర్చుకున్నాడా? ఆయన మాత్రం ధనాన్ని కూర్చుకోవడం మొదలు పెట్టినట్టు ఆయన కంటే ధనవంతుడి ప్రపంచంలో ఎవరు లేరు. అవునా కదా? ఎలా చనిపోయిన వాళ్ళని కూడా ఆయన ఏం చేశాడు? తిరిగి లేపాడు. అలా చనిపోయిన వాడు కూడా తిరిగి లేపుతారు. 1 కోటి రూపాయలు ఏమైనా ఇస్తారా ఆయన ఒక ప్రకటన చేశాడు. కొన్ని కోట్లు వచ్చి కుమ్మరిస్తారు ఆయన మీద. అది కావాలని కోరుకున్నాడు ఆయన? కోరుకోలేదు ఆయన. కాబట్టి మనం దీని ప్రకారంగా దీన్ని బట్టి మనం ఆలోచించాలంటే దేవుడి మాటలు విన్నటువంటి వాటి దాన్ని మనం ఏం చేయాలి? మన ప్రవర్తనలో చూపించాలి. దానికి మాదిరిగా మనకి ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే యేసుక్రీస్తు వారే కనపడుతున్నారు. అదే చెప్తాడు చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటది. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అదిగో చూడండి, చేయుటకును బోధించుటకును చేస్తున్నాడంట, బోధిస్తున్నాడంట, చేస్తున్నాడంట, బోధిస్తున్నాడంట. చూడండి, ఆయన ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తా ఉన్నాడు, ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే బోధిస్తా ఉన్నాడు. ఇలా మనం కూడా మనం ఏదైతే చెప్తామో అలానే మనం జీవించాలి. మనం ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో అలాగే మన మాట కూడా ఉండాలి. అప్పుడు మన జీవితానికి మేలు. ఇలా ఉన్నా కానీ మన జీవితానికి మేలే. విన్నటువంటి మాటల్ని మనం ఈయన మాదిరిగా తీసుకొని ఈయన మాటల ప్రకారంగా మనం జీవించుకుంటా వస్తున్నామంటే ఇది కూడా మనకి మేలే. చాలా మంది అంటుంటారు యేసుక్రీస్తు వారు కదండి, మరి ఆయన దేవుడు కదా, మరి ఆయన చేస్తాడు, పరలోకం నుండి వచ్చాడు కదా, ఆ స్థానాన్ని వదిలిపెట్టుకొని మన కోసం రక్షించడానికి. మరి మనుషులుగా జీవించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎందుకు లేరు? పౌలు గారు లేరా ఆయనలాగా జీవించినటువంటిది? ఏమన్నాడు ఆయన? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో ఆయన జిరాక్స్ ఎవరుగా కనపడతారంటే పౌలు గారు. క్రీస్తు వారు ఎలాగైతే తన మాటలు మాట్లాడు, ఎలాగైతే తన ప్రవర్తనలో చూపించాడో పౌలు గారు కూడా ఏం చేశాడు? అదే విధంగా ప్రవర్తించాడు ఆయన, అదే రకంగా ప్రవర్తించాడు ఆయన. అందుకని ఒక మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం అయిపోయింది. ఇంకొక ఈ వచనం తర్వాత ఇంకొక వచనంతో మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి.
మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందెట్టి వారమై ఉన్నాము. మాటల యందు ఎలాంటి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియల యందు అట్టి వారమై ఉందుమని అట్లను వాడు తలంచుకున్నాడు. మా పత్రికలో మేము ఏవైతే మాట్లాడి రాశామో ఆ పత్రికే మా ప్రవర్తన, మా యొక్క జీవితం. పత్రిక ప్రకారంగా మా యొక్క జీవన విధానం అనేది కొనసాగిందే గాని పత్రిక ఒకలాగా, పత్రికలో ఉన్నటువంటి మాటలు ఒకలాగా, మా ప్రవర్తన ఒకలాగా లేదు. పత్రికే మేమే పత్రికలాగా మా యొక్క జీవితాలను మేము ఏం చేసుకున్నాం, మలుచుకుంటూ వచ్చాం, అలా జీవించుకుంటూ వచ్చాం. అంతే కదండి. పౌలు గారు పత్రికలు రాశారు కదా సంఘాలకి. ఆ సంఘాలకి పత్రికలు రాసినటువంటి ఆయన మాటల ప్రకారంగా ఆయన ప్రవర్తనలు చూపించలేదా అంటే చూపించాడు. ఆ పత్రికలో ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగానే జీవించాడు ఆయన. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారంగా జీవించాలి. మనం ఎలా ఉన్నామో తెలుసా? ఒక సామెత చెప్తాడు. ఏంటంటే మనిషి ఎలా ఉంటాడంటే తినమంటేనే ఎలా ఉంటాడంటే దున్నలాగా తింటాడంట, పని చేయమంటేనేమో దూడపిల్లలాగా ఉంటాడంట. తినమంటేనేమో దున్నలాగా తింటాడంట, అదే ఆ పనిని చేయమంటేనేమో అయ్యో నేను దూడపిల్లని నేను చేయలేను అంటాడంట. అలా ఉంటుంది మన పరిస్థితి కొన్ని సార్లు. కాబట్టి అలా ఉండకూడదు. మనం ఏ మాట అయితే పలుకుతామో ఆ మాట ప్రకారంగానే మనం జీవించాలి. ఆనాటి కాలంలో న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా గారు ఏం చేశాడు? ఆయన తన మాట ఇచ్చాడు కదా దేవుడికి. ఏం చేస్తాడు? ఆయన ప్రమాణం చేస్తాడు. నేను యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత నా ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు నేను ప్రతిష్ఠితగా కానీ బలిగా కానీ ఇస్తానంటాడు. అప్పుడు కూడా అది ఒక విధానంగా బలి ఇచ్చాడో ఆయన బలిగా ఇచ్చాడో లేకపోతే ప్రతిష్ఠ చేశాడు అనేది ఇప్పటికీ అంత చిక్కినటువంటి సమాధానం. దానికి కూడా కొంతమంది బలి ఇచ్చారంటారు, కొంతమంది ప్రతిష్ఠ చేశారు అంటాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం చేశాడే లేదు. అక్కడ చేస్తే బలిగా ఆయన ఇచ్చి ఉంటాడు, లేకపోతే ప్రతిష్ఠగా అయినా కానీ ఇచ్చి. అలా ఉండాలి మనం. ఆయన ఏదైతే ప్రమాణం చేసుకున్నాడో ఆ ప్రమాణ ప్రకారంగా మనం ఉండాలి. మనం కూడా కొన్నిసార్లు కొన్ని పాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏమని? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఆ మాట అంటాం. ఆ పాట పాడి ఎమ్మటే ఏమంటావు అంటే, అయ్యా బియ్యం లేకపోతే అట్ట, డబ్బు లేకపోతే అట్ట, బంగారం లేకపోతే అట్ట, తల్లిదండ్రులు లేకపోతే అట్ట. మరి పాట చూడు ఎట్ట పడతామో, ఏమని పడతాం? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటావు. తర్వాత ఇంటికి పోయిన తర్వాత డబ్బు లేకపోతే ఎట్ట సార్, ఇలా ఏమైపోతావంటే మనిషి మారిపోతా ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు దేవుడి మాటలకి ప్రవర్తించే వారిలాగా మనం బిహేవ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన లోకానుసారంగా మనం జీవించామంటే మన ప్రవర్తనలో ఆ మాటలు మనం చూపించలేకపోయామంటే మనం ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదు. అది మనకు మేలు కాదు. ఆనాడు ఆయనకి మేలు ఎవరికంటే ఒక అబ్రహాం గారికి మేలు, తన కుమారుణ్ణి తన మాట ప్రకారంగా దేవుడి మాట ప్రకారంగా బలి ఇచ్చాడు కాబట్టి. అలాగే యెఫ్తా గారికి మేలు ఏంటిది? తను ప్రమాణం చేసినట్టుగా తన కూతురిని ఇచ్చాడు కాబట్టి. ఆనాడు జక్కయ్య గారికి మేలు ఏంటికి? దేవుడి మాట ప్రకారంగా చేశాడా లేదా? ఆయన నీకు ఇచ్చినటువంటి నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చే మనల్ని ఎమ్మటి ఏం చేశాడు ఆయన? దానికి 2 అంతలుగా 4 అంతలుగా ఏం చేస్తాడండి? ఆయన తిరిగి ఇచ్చేస్తాడు. అలా ఉంటది. మాటలు చెప్పేవారు చెప్పినటువంటి మాటలను వారి ప్రవర్తనలో చూపించేవాళ్ళు. కాబట్టి మాటకి ప్రవర్తనకి చాలా మధ్య అవయవన దగ్గర సంబంధం ఉంది. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే చెప్పిన మాటల్ని వారి యొక్క ప్రవర్తనలో చూపించాలి. అలా చూపించిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉంటాడు. అలా చూపించుకుని జీవించామంటే మనకి ఎలాంటి మేలు అనేది రాదు. చివరిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకసారి ప్రమాణం చేసిన తర్వాత దేవుని సన్నిధానంలో నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తానయ్యా అన్న
వ్యక్తి భక్తిపరుడు, ఆ భక్తిపరుడు ఎన్ని నష్టాలు వచ్చినా గానీ ఆ మాట తప్పడంట. మరి మనం ఎన్నిసార్లు మాట తప్పామనేది ఒకరినొకరు ప్రశ్నించుకోండి. బాప్తీసాలు మనం ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటాం కదా. మనం ఆ ప్రమాణాలు మరి ఇప్పుడు ఎన్నిసార్లు తప్పామో ఒకసారి మనందరం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీద ఒకసారి మాట ఇచ్చిన వాడు ఎన్నిసార్లు నష్టాలు వచ్చినా గానీ ఆ మాట తప్పడంట. ఆ మాట ప్రకారంగానే జీవించుకుంటూ వస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనం దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని ఆజ్ఞలకి మనం కట్టుబడి ప్రమాణాలు చేశాం. నేను ఎలా ఉంటాను, ఎలా జీవిస్తాను, పాపం లేకుండా జీవిస్తాను, పరిశుద్ధంగా ఉంటాను, అబద్ధాలు ఆడను, వ్యభిచరించను, దొంగిలించను, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకను. ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆ తెలుసుకున్నటువంటి మాటలు నీ ప్రవర్తనలో చూపిస్తేనే నీకు మేలు. లేకపోతే నీకు కీడుగా దేవుడు దానికి మేలుకి ఇంకా వ్యతిరేక పదం ఏంటిదంటే కీడే కదా. అలా చేయకపోతే, అలా మాటల్ని నీ ప్రవర్తనలో చేయించకపోతే నీ జీవితంలో వచ్చేది కీడే. కాబట్టి మరి మేలు అనేది కీడు అనేది మీకు మీరే ఒకళ్ళు ప్రశ్నించుకొని మనందరం దేవుడి సన్నిధానంలో మనం ఏ మాటలు అయితే ఇచ్చామో ఆ మాటల ప్రకారం మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.